నిమిషాల్లో ఒక కెమెరా పట్టుకొని కూర్చుంటే ఆర్టిస్టులకు కొరత లేదు. మంచి కథ కావాలి, స్క్రీన్ ప్లే కావాలి. మంచి కథ, స్క్రీన్ ప్లే ఉంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఏదో చేసామనే కాకుండా వల్గారిటీ అక్కర్లా, వల్గారిటీ పెరిగిపోతుంది సినిమా. ఇప్పుడు మనం కామెడీ షోల్లో వల్గారిటీ పెరిగిపోతుంది. వల్గారిటీ అక్కర్లా. ఒకప్పుడు రేలంగి గారు కావచ్చు, పద్మనాభ గారు కావచ్చు, రాజబాబు గారు కావచ్చు, ప్రతి ఆర్టిస్టులు కూడా, ఇవాళ ఉన్న ఆర్టిస్టులు కూడా చక్కటి హావభావాలు ప్రదర్శించగలిగిన వాళ్ళు ఉన్నారు ఆర్టిస్టులు. ఏదో ముతకగానే మాట్లాడితేనే కానీ నవ్వరు అనే భావన కరెక్ట్ కాదు. మంచి సబ్జెక్ట్ కాంపిటేటివ్గా రచయితలు కూడా ఉన్నారు, మనకు యువ రచయితలు ఉన్నారు. కొత్త యువరక్తం, యువ సమస్యల మీద, సమకాలీన సమస్యల మీద కూడా మంచి థియరీ సబ్జెక్టులు చేసుకుంటే యూట్యూబ్లో కూడా బాగా సక్సెస్ అవుతున్నాయి. యూట్యూబ్లో కూడా ఆదాయం వస్తుంది, మర్చిపోకండి. యూట్యూబ్లో ఎక్కువ వ్యూవర్షిప్ కన్నా సంపాదించగలిగితే మంచి ఆదాయం కూడా వస్తుంది. ఇవాళ సెట్టింగ్లు కూడా పెద్దగా భారీ ఎత్తున అక్కర్లా, న్యాచురల్గానే అవకాశం ఉంది. ఇదివరకు విశ్వనాథ్ గారు కానీ, రాఘవేంద్రరావు గారు కానీ, పెద్ద దర్శకులంతా ఇక్కడే షూటింగ్ చేసేవాళ్ళు. సక్సెస్ఫుల్. గోదావరి తీరంలో తీసిన ప్రతి సినిమా సక్సెస్ అయింది, ఎక్కడ ఫెయిల్యూర్ అనే ప్రశ్న లేకుండా. పెద్ద ఆర్టిస్టులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, సోమన్ బాబు గారు, కృష్ణరాజు గారు అందరూ ఈ ప్రాంతంలోనే షూటింగ్లు చేసేవాళ్ళు. మళ్ళీ ఆ రోజులు రావాలని కోరుకుంటూ మనకున్నాయి పిచ్చుకలంకను అభివృద్ధి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఏదైనా సెమీ స్టూడియోస్ కూడా రావాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్లాన్ చేసాం, రామోజీరావు గారిని, అలాగే రామానాయుడు గారిని అందరూ కూడా మాట్లాడాం. ఒకసారి రండి ఇక్కడ పెట్టండి, యూనిట్లు పెట్టమన్నాం. ఇక్కడ కొంతమంది యూనిట్లు పెట్టుకుని ఉంటే షూటింగ్లు అన్నీ హైదరాబాద్ నుంచి రాక్కర్లేదు అనుకున్నాం. సరే కాలక్రమేణా అది అనుకున్న రూపం దాల్చలేదు. కానీ మళ్ళా టీవీ రంగంలో పెనుమార్పులు వస్తున్నాయి కనుక ఓటీటీలు కూడా కొంచెం జాగ్రత్తగా, సబ్జెక్ట్ బాగుంటే ఓటీటీ తీసుకున్నారు. మళ్ళీ ఓటీటీలో కూడా పెద్ద సినిమాలు కూడా ఆపేస్తున్నారు. సబ్జెక్ట్ లేకపోతే నా అభినందనలు తెలియజేస్తూ ఇది సక్సెస్ కావాలని మరి కొంతమందికి మార్గదర్శనం ఇస్తాను కోరుకుంటూ సెలవు. సన్మానాలు ఎందుకయ్యా బాబు? మా స్టూడియో ఓపెన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి బుచ్చి చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా సూర్య ఫిల్మ్ స్టూడియో కామెడీ కింగ్కి ఈరోజు ఆయన పాదాలు పెట్టిన మాకెంతో ధన్యవాదాలండి. ఈరోజు మేము ఈ స్టూడియో కడతానికి కారణం ఏంటంటే ఎంతోమంది ఆర్టిస్టులు, చాలా బ్రహ్మాండమైన యాక్ట్ చేసే ఆర్టిస్టులు అందరూ కూడా వెనక్కి పడిపోతున్నారండి. ఏం చేద్దంటే పాపం ఎక్కడైనా యాక్ట్ చేద్దామంటే ఎక్కడ ఉందండి స్టూడియో, అందరూ వాళ్ళే, ఇంకెవరు బయట రానివ్వట్లేదు. దాని గురించి ఈరోజు మన షార్ట్ ఫిల్మ్ కానీ, కామెడీ కింగ్ కానీ, కామెడీ కానీ ఏదన్నా ఒక ఫ్యామిలీ టైప్లో కూడా అన్నింటిలో కూడా ఈరోజు అందరూ యాక్ట్ చేస్తారని నేను ఈరోజు కామెడీ కింగ్ అనే ఫిల్మ్ స్టూడియో ప్రారంభించామండి. మీరందరూ కూడా వచ్చి ఈ స్టూడియోలో మీ ఫేవరెట్ చూపించుకోవచ్చండి. నమస్తే అండి. ఇక మా ఎమ్మెల్యే గారు గోరట్ల బుచ్చి చౌదరి గారు వచ్చారండి. ఇటండి ఓకే. అంటే దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడున్న ప్రభుత్వం కూడా కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా. అదేవిధంగా ఒక చిన్న ప్రయత్నం కిందన అందరూ నావును చూస్తున్నాడు, వేణు కూడా నావును చూస్తున్నాడు. ఇట్లా రాగమన్నారు. కృష్ణరాజు గారిని ఒక రెండు చూపెడతాను చూడండి. కృష్ణరాజు గారు ఫస్ట్ వాయిస్, సెకండ్ వాయిస్, లాస్ట్ వాయిస్, ఆ వైవిధ్యం. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభన్ బాబు గారు, కృష్ణ గారు, జక్కయ్య,
కైకాల సత్యనారాయణ మొత్తం ఒకళ్ళేంటి ఒక 20, 30, 40 మంది ఎలా మాట్లాడతారు అంటే మనకి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి కదా తప్పు చేసుకుంటే ఇప్పుడు మర్చు రంగు ఉంటే పచ్చే కాదు బే, రంగు ఉంటే రవిడి అని చెప్పారు. మీలాంటి క్షమించాలని నేను చాలా మందిని చూశానని చెప్పాను కదా. నా పేరు పెట్టుకుంటే ఏం జరుగుతుందని ఒక వ్యాధి. నేను రాజు గారికి డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమాలో ఆ హీరో గారు చనిపోయారు అనుకోండి, వెళ్ళాడు ఆయన కృష్ణరాజు గారు వెళ్ళాను. జాన్కి తల్లిదండ్రులు చచ్చిపోయాడు అనుకున్నాడు వీడు, వీడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం అనుకుంటున్నాడు. కలిస్తే ఎలా ఉంటాయి, అసలు వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయి. నువ్వు నన్ను చూస్తున్నావు అని వాడిని కొట్టాడు. బాగుంటారు ఇద్దరు కొట్టేసుకున్నాను. ఎలా కూడా మీరుడా చేరిపోతాడు కొట్టడానికి వచ్చారు. మధ్యస్థంగా ఎవడైనా సరే మామూలుగా దానికి సమయస్ఫూర్తితో ఆదిని వెరైటీగా లేపుతూ ఉంటాడు. ఒక్కొక్కడు ఇంటికి రాగానే వాడి పెళ్ళానికి నెత్తి తగలకూడదని లేపుతూ ఉంటాడు. ఫస్ట్ అందులో ఒక ఉంటే కోడి పుంజు కోడి పెట్ట రెండూ కలిసి అరుస్తున్నప్పుడు ఎలా అవుతుంది పెట్ట నవ్వు అంటారు. సో అది ఎలా ఉంటుంది నవ్వులో రకాలు. బావా బొమ్మకి వెళ్తున్నావా? కోడి పుంజు పెట్టాలి ఇంచుమించు ఇందాక నేను చేసిన ప్రకారం ఒక 400 గంటలు ప్రాక్టీస్ చేశాను. నేను ఇందాక నుంచి చెప్పాను. ఇందాకనే సూర్య హీరో విలన్ నన్ను పరిచయం చేస్తారు కింద డాష్